ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే కేంద్రంలో ఏ పార్టీకి సపోర్ట్ ఇస్తుంది అనేది కూడా క్వశ్చన్ మార్క్గా ఉంది. చాలామంది బీఆర్ఎస్ గెలిచిన బీజేపీకి మద్దతు ఇస్తుంది కేంద్రంలో అంటున్నారు. ఏమంటారు అన్న? బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, రెండింటికి మెజారిటీ రావు. అబ్సో పార్ 400 పార్ అంటున్నారు, కానీ మనం చూస్తుంటే అలా కనబడట్లేదు. బీఆర్ఎస్కి కనుక 12 సీట్లు వస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏదైనా మన స్టేట్ డెవలప్మెంట్ గురించి ఆలోచించే పరిస్థితి ఉంటుంది. లేకపోతే మోడీ గారు ప్రధానమంత్రి అయితే వారు మాట్లాడేదానికే సమయం ఉండదు, ఇంకా వాళ్ళ సభ్యులకు అవకాశమే లేదు. ఇప్పుడు మనం చూసాం మొన్న మనం పార్లమెంట్లో 4 ఎంపీ అభ్యర్థులను చూసాం. వాళ్ళకి ఎంత టైం కేటాయించారు? చాలా కష్టం నాకు తెలిసి. కాంగ్రెస్ వాళ్ళని చూసాం, 2 టీఆర్ఎస్ ఎంపీలు ఉంటే ఒక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినాం. అంటే మనము కమిటెడ్గా మన బాణిని ఇక్కడ తెలంగాణ వాదాన్ని వినిపించినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు ఈ పార్టీ డెవలప్మెంట్, ఈ ప్రాంత డెవలప్మెంట్ కావాలి, మనకి నిధులు కావాలి, మనకు కావాల్సినటువంటి స్కీమ్స్ కానివ్వండి, మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి వాటా ఏదైతుందో ఆ వాటా రావాలంటే ఇక్కడ ఖచ్చితంగా 12 మంది ఎంపీలు గెలవాల్సిందే. గెలిస్తే ఖచ్చితంగా మన ప్రాంతం డెవలప్ అవుతుంది. ఇది ప్రాంతం విషయంలోనే చెప్తున్నా. నేను మాత్రం దేశం దృష్టిలో ఏది చేసినా గవర్నమెంట్ డిసిషన్ ఉంటుంది. మన ప్రాంతానికి రావాలంటే ఖచ్చితంగా మనం బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే 100% మనకి విలువ ఉంటుంది. ఓకే అన్న, అలాగే ముఖ్యంగా కాసాని జ్ఞానేశ్వర్ గారిది ఆయన రాజకీయ ప్రస్థానం చూసుకుంటే కనుక కాంగ్రెస్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో జడ్పీ చైర్మన్ అయినారు, జిల్లా పరిషత్ చైర్మన్ అయినారు, ఆ తర్వాత ఎమ్మెల్సీ అయినారు. కానీ మొన్న ఆ తర్వాత కాంగ్రెస్ నుంచి పోటీ చేశారు అనుకుంటా. కాంగ్రెస్ 2010 మహాకూటమి ముందన్న 18లోనా. సో మహాకూటమిలో టికెట్ రావడం అంటే ఆయన స్థాయికి టికెట్ వచ్చింది. టికెట్ వచ్చినాక కూడా గెలవలేకపోయారు. సో లాస్ట్ మూమెంట్ అదేంటంటే మేము అప్పుడు నాకు బాగా గుర్తుంది ఏంటంటే సనత్ నగర్ అడిగాం. మనం సికింద్రాబాద్ నుంచి ఇచ్చారు, లాస్ట్ టికెట్ మాదే అనౌన్స్ అయ్యింది. అది అనౌన్స్ అవ్వడం అక్కడ లోకల్గా మనము అడిగి పోలేకపోవడం, ఆ రోజు టీడీపీ కాంగ్రెస్ పొత్తు పెట్టుకోవడం, దాన్ని కేసీఆర్ గారు వారి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం ఏంటంటే లైట్ ఈడనే ఉంటుంది, స్విచ్ ఆంధ్రాలో ఉంటుంది అని చెప్పడం. సో ఆ రోజు ఆ ఈక్వేషన్ ద్వారా చాలా వరకు మనకి మహాకూటమి సక్సెస్ఫుల్ కాలేకపోయింది. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ ఏంటంటే అసలు టీడీపీ పోటీ చేయకుండా బ్యాక్ సపోర్ట్ ఇచ్చిందంటారా? నాయకులు అయితే కొంతమంది చేశారు, అవుట్ రెడ్డిగా రేవంత్ రెడ్డి మనోడని చేశారు, కానీ అది వాళ్ళు చేసిందా వాళ్ళు సక్సెస్ఫుల్ అయ్యారు. అందుకనే కదా గవర్నమెంట్ వచ్చింది. మనమేమన్నాం, గవర్నమెంట్ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారు, ప్రజలు వాళ్ళ మాటలు నమ్మారు. ఆ తర్వాత టీడీపీలో మీరు వచ్చినారు. ఆ రేంజ్ తీసుకెళ్ళిన దాంట్లో ముఖ్యులు కాసాని జ్ఞానేశ్వర్ గారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తెలంగాణ సపరేట్ అయిన తర్వాత రమణ, తర్వాత బక్క నరసింహులు, కాసాని జ్ఞానేశ్వర్. అదే అంటే 3 అధ్యక్షులలో పార్టీని ఆ స్థాయిలో ఆర్థికంగా కానీ మీటింగ్లు, బహిరంగ సభలు, ఖమ్మం నెవర్ బిఫోర్ మీటింగ్ పెట్టినారు. మొత్తం కూడా వెన్నుదన్గా ఉంది కాసాని జ్ఞానేశ్వర్ గారు అన్ని విధాలుగా. సో అలాంటి పార్టీలో నుంచి కూడా పోటీ చేయడానికి అవకాశం రాలేదు. ఆ చంద్రబాబు నాయుడు ఎందుకు ఒప్పియలేకపోయింది అనేది కూడా క్వశ్చన్ మార్క్. అంటే అది పార్టీ వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడం, నాయకులు ఎవరు అందుబాటులో ఉండకపోవడం, సో మనకి టైం సరిపోదు అన్న ఆలోచనతోటి వాళ్ళు బ్యాక్ స్టెప్ అయ్యారు. ఎందుకంటే మనం పోటీ చేసి ఇక్కడ రిజల్ట్ అంతగా రాకపోతే కష్టము అన్న ఆలోచన వాళ్ళలో ఉండే. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ మీద ఎఫెక్ట్ పడుతుందని అన్నారు. సో దానికోసమని వాళ్ళు బ్యాక్ అయ్యారు. సో మనం ఎప్పుడైతే పార్టీకి వచ్చిందే మనం సబ్బండ వర్గాలకు రాజ్యాధికారం ఇప్పియాలని, అది లేనప్పుడు మనం ఆడ ఉండి కూడా వేస్ట్ అని చెప్పేసి మనం బయటికి రావడం జరిగింది. అంతే. పోటీ చేస్తాము అని తెలుగుదేశం కనుక ఉంటే మనం తెలుగుదేశంకే ఉంటాం. ఎందుకంటే అది సబ్బండ మన పేద ప్రజల పార్టీ. అది మాకు బీసీలకు ఏదైనా రిజర్వేషన్ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు, మన సంక్షేమం గురించి ఆలోచించింది తెలుగుదేశం పార్టీ అని. we will always have a soft corner towards that party. ఆ తర్వాత మీకు బీఆర్ఎస్ సరైన వేదిక ఎందుకు అనిపించిందన్న? బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్పిందంటే, మేము బీసీ ఎజెండా తోటి ముందుకు వస్తున్నాము, బీసీలకు మేము పెద్దపీట అయిపోతున్నాం అన్నారు. అందులో భాగంగానే ఈరోజు మనము 6 ఎంపీ సీట్లు ఇచ్చారు.
బీఆర్ఎస్ పార్టీ విధానం కూడా క్లియర్గా ఇదే ఉంటుంది. ఏమనంటే బీసీలకు మనము మొన్న జరిగిన దాంట్లో మనది బీఆర్ఎస్ పార్టీ కూడా కరెక్షన్స్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే బీసీలకు పెద్దపీట వేస్తామని అన్నారు. దానికోసం మనము బీఆర్ఎస్ పార్టీలోకి రావడం జరిగింది. ఓకే. సో కాంగ్రెస్ మనకి ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి వేదిక మనకు కావాలి. వాళ్ళు చట్టసభల్లో ఉండాలి, వాళ్ళ బతుకులు బాగుపడాలి అనేదే మన ఆలోచన. కాంగ్రెస్లోకి వెళ్ళాలి ఏమైనా థాట్ కానీ ఆలోచన కానీ ఏమైనా సంప్రదింపులు కానీ జరిపినారా? లేదు. కాంగ్రెస్ పార్టీలకు పోవాలనే ఉద్దేశం కూడా లేదు. మనకంటూ ఒక ఇండివిజువల్గా ఉంది ఒకటి. ఏది లేకపోతే ఎవరు మనకి న్యాయం చేయకపోతే సబ్బండ వర్గాల ఐక్యవేదిక ఉంటుంది మనకి. అది ఉంది. మన ఆలోచన ఏంటంటే ఒక పొలిటికల్గా మనము పార్టీ బీసీలకు సపోర్ట్ చేస్తా అన్నప్పుడు బీసీలకి మనం 100% ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నాం. పార్టీ మనకి అవకాశం ఇచ్చింది. బీసీలకి 6 మంది ఎంపీ సీట్లు ఇచ్చింది. 12 మంది అనుకోండి ఈ రిజర్వ్డ్ స్థానాలు తీసేసి మన హైదరాబాద్ తీసేస్తే 12లో 6 అంటే 50% ఇచ్చినట్టే కదా. ఇప్పుడు ఇచ్చినప్పుడు మన ఓట్లు మనమే వేసుకుంటే మనం గెలుస్తామని అన్నప్పుడు పార్టీలు విధానాలు ఆ నేషనల్ లెవెల్ స్పిరిటు రామ మందిరము 6 గ్యారంటీలు కాదు. స్వపరిపాలన కావాలని కోరుకున్న ప్రతి బీసీ బిడ్డ బీఆర్ఎస్ కోటేసే పరిస్థితి ఉంది ఈ రోజున. వాళ్ళు వేయాలి. వాళ్ళ విజ్ఞతకి మనము ఏమంటున్నామంటే వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా మనము. అందులో మనము ఖచ్చితంగా వాళ్ళ యొక్క సపోర్ట్ గెయిన్ చేస్తామని మేము అనుకుంటున్నాం. తద్వారా మనము ఏవైతే బీసీలకు ఇచ్చినటువంటి సీట్లు బీసీలు అత్యధికంగా రేపు ఎంపీలుగా తెలంగాణ రాష్ట్రం నుంచి ఎన్నుకోవాలని కోరుకునే వాళ్ళలో నేను ప్రథముని. కేటీఆర్ గారు ఏదైతే వ్యాఖ్యలు చేస్తారో జై శ్రీరామ్ అనే నినాదం తిండి పెట్టది, ఉద్యోగం ఇయ్యది, మనకు ఉద్యోగం కావాలా ఉద్వేగం కాదని చెప్పేసి కేటీఆర్ అన్న మాటలు వైరల్ అయినాయి. దానికి మీరు ఏమంటారన్నా? సమర్థిస్తారా లేకపోతే వ్యతిరేకిస్తారా లేకపోతే ప్లస్ మైనస్? వారు ఏ కంటెస్ట్లో అన్నారంటే ఒక జై శ్రీరామ్ అనడం మాత్రమే కాదు, మిగతాయి కూడా ఆలోచన రావాలి. ఎందుకంటే రామ మందిరం అనేది ఒక పార్టీ సొత్తు కాదు, పార్టీ ఆలోచన కాదు. ప్రతి భారతీయుడి యొక్క ఆలోచన ఆశ. రాముడు యొక్క జన్మస్థలంలో రామ మందిరం నిర్మాణం జరగాలన్నది ప్రతి ఒక్కరి ఆశ. అందులో నాది కూడా ఆశ. అందరం దానికి కమిటెడ్ అయ్యే ఉన్నాం, అందరం చేసాం. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఇప్పుడు రామ మందిరాన్ని చూడండి, మోడీని చూసినా కోటేని అంటున్నారు. రామ మందిరంలో మీ పర్సనల్గా మీ కాంట్రిబ్యూషన్ ఏంటి అని అడిగితే అక్కడ ఏముండదు. వేరేజ్ మేము మాత్రం ఖచ్చితంగా చేసాం. అలాంటి సబ్బండ వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు చేశారు. ముస్లిమ్స్ కూడా చేశారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరు చేశారు. అందరూ కోరిక మేరకు ఈరోజు మనం రామ మందిరం నిర్మించుకోగలిగినాం. అది ఒక క్రెడిట్ తీసుకోవడానికి ట్రై చేస్తారు, కానీ అది ఇక్కడ పనిచేయొద్దు అంటున్నాం. ఎందుకంటే కొన్ని దైవ కార్యాలను రాజకీయాలతో ముడిపెట్టొద్దు. నువ్వేదైనా న్యాయం చేశాను, నేను తెలంగాణ రాష్ట్రానికి ఇన్ని కోట్లు ఇచ్చి నేను ఈ ప్రాంతాన్ని ఇట్లా డెవలప్ చేశానని చెప్పండి, వి వెల్కమ్ దెమ్. జై శ్రీరామ్ అనే మాట పైన కేటీఆర్ మాట్లాడిన తర్వాత అది ఇష్యూ అయినది. అంటే మీరు హిందువులు కాదా, జై శ్రీరామ్ హిందుత్వమే కదా, భారత్ మాతాకి జై హిందుత్వమే కదా. నేను ప్రతి ఒక్కరికి ఏ విధంగా దాని ప్రతి మంచికి మనం జై కొట్టాల్సిందే, కొడతాం, జై కొడతాం. జై శ్రీరామ్ అంటాం. అంటే హిందుత్వం అంటే జై శ్రీరామ్ అది కంటెస్ట్ని మిస్రిప్రజెంట్ చేసారు. కేటీఆర్ గారు అన్న మాటని మిస్రిప్రజెంట్ చేసి దాన్ని ట్రోల్ చేయడము, దాన్ని వేరేగా మనం ఏమంటారు కొన్ని సెటైర్లు వేయడము అవి చేశారు. కానీ మనం బేసిక్గా ఏంది ఆ అన్న కంటెస్ట్ వేరు. ఏంటంటే బీజేపీకే క్రెడిబిలిటీ, అదొక ట్రేడ్ మార్క్ అన్నట్టు కాదు కదా. రాముడు అనేటోడు బీజేపీకి సంబంధం కాదు. ప్రతి భారతీయులకి ప్రతి ఒక్కరికి ఆయన సొంతం. రాముడు ఒక దేవుడు అంతే. మనకి దేవుడికి ఎవరైనా చేసుకోవచ్చు, నేను కూడా చేసుకుంటాను. ఎందుకు గుడికి పోవద్దా? మేము గుడికి కంపల్సరీ పోతాం బ్రదర్. పార్టీలో బీజేపీ పార్టీలో ఉంటేనే గుడికి పోవాలని అంటలేం కదా. హనుమాన్ జయంతి కానీ ఎస్ వినండి, గుళ్ళు కట్టిన వ్యక్తి కాసాని జ్ఞానేశ్వర్, గుళ్ళు కూల్చిన వ్యక్తి ఎవరో మీరు చేవెళ్ళలో అడగని చెప్తారు. ఆ విషయాల గురించి ఎందుకు మాట్లాడట్లేదు? గుడులు ఎన్నో గుళ్ళు కట్టించినాం మనం, ఎన్నో గుళ్ళు కట్టించాం, ఎంతోమందికి దగ్గరుండి కట్టించాం, కొంతమందికి మనతో తోచిన సహాయం చేసాం. గుళ్ళ గురించి చెప్పడం కరెక్ట్ కాదండి. ఇక్కడ ప్యూర్గా గుళ్ళు అనేది ఒక మన
అది సెంటిమెంటు. దాన్ని ఎటువంటి పరిస్థితిలో కూడా దాని మీద డిబేట్ జరగడం కూడా మనకు మంచిది కాదు. ఓకే. జై శ్రీరామ్ అనొచ్చు, తప్పు లేదు. జై తెలంగాణ అనొచ్చు, తప్పు లేదు. కానీ ఎందుకని బీజేపీ ఓన్ చేసుకుంటుంది కదా జై శ్రీరామ్. అవునండి, వాళ్ళు బీఆర్ఎస్ ఎందుకు ఓన్ చేసుకుంటుంది? వేరేదేం చేయలేదు కాబట్టి ఇది చేస్తా అంటారు. ఓకే. వేరేదేం చేయలేరు కాబట్టి ఇది చేస్తా అంటారు. ఓకే. మేము మేము గుళ్ళకి వెళ్తాం, చర్చిలోకి వెళ్తాం, మసీదులోకి వెళ్తాం, దర్గాలోకి వెళ్తాం. మా ప్రాంతము బాచ్పల్లిలో జీతేపీర్ దర్గా అని ఉంటుంది. అక్కడ ఏ కార్యక్రమం చేసినా మేము అక్కడికి స్టార్ట్ చేస్తాం. ఇట్ ఈస్ అవర్ సెంటిమెంట్. మేము నమ్ముతాము, ఖచ్చితంగా నమ్ముతాం. మేము గుళ్ళు మొత్తం కట్టించింది మేమే. చాలా వరకు గుళ్ళు ఇక్కడ మా ఊరని కాదు, చాలా ప్రాంతాల్లో కూడా రామ మందిరానికి మేము డొనేట్ చేసామండి. అది కాదు కదా ఇక్కడ సబ్జెక్టు. నేనేమన్నా అంటే ఇక్కడ ఎలక్షన్స్కి వచ్చేసరికి అవి యూజ్ చేయొద్దు అంటాం మనం. ఇప్పుడు మరి కొన్ని విగ్రహాలకి అవి వేస్తారు, ఏవి పరదలు వేస్తారు. ఎందుకు వేస్తారు? అవి ఇంపాక్ట్ చూపెట్టకూడదని. ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం చెప్పి ఇవి కూడా అలా చేయాలి యాక్చువల్గా. మరి సెంట్రల్ గవర్నమెంట్ క్రెడిబిలిటీ తీసుకుంటేందుకు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే దే ఆర్ ఇన్ పవర్. అదే కదా. అదే బీసీలో కనుక పవర్ వస్తే బీసీలు కూడా క్రెడిబిలిటీ తీసుకుంటారు. బీసీలను ఆలోచించమన్నాం. యా బీసీ ప్రధాని ఎప్పుడయ్యాడో బీసీ మాకు అందరికీ తెలుసు, మీరు కూడా తెలుసుకోవాలి. ఆయన బీసీ క్యాండిడేట్గా అనౌన్స్ కాకముందు ఎన్ని నెలల ముందు వారి కులాన్ని బీసీ జాబితాలో చేర్చారు. అది చూడండి. ఆయన ముఖ్యమంత్రి కాకముందు అలా కులం బీసీయా? కాదు కదా. బీసీ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. వి వెల్కమ్ ఇట్. పేదవారు ఎవరైనా వెనుకబాటుకి సంబంధించిన వారి కోసం మనము వి ఆల్వేస్ రెస్పెక్ట్ దెమ్. మనకు అది కాదండి ఇక్కడ కావాల్సింది. బీసీల కోసం అంటే మరి ఈడబ్ల్యూఎస్తో పాటు బీసీలకు కూడా రిజర్వేషన్ పెట్టాలి కదా పార్లమెంట్లో. ఇప్పుడు బీసీ బిడ్డగా నువ్వు ఉన్నావు పార్లమెంట్లో, బీసీల గురించి బీసీ బిడ్డగా అని అంటున్నప్పుడు అదే కదా మాకు వచ్చిన సమస్య. ఇప్పటికీ చాలా ప్రాబ్లమ్స్. రేపు రిజర్వేషన్స్ కావాలి అని అంటే బీజేపీని ఆయన ఓబీసీకి, ఎస్సీకి, ఎస్టీకి మొత్తం కూడా సమాప్తం చేస్తానే అమిత్ షా అంటున్నారు. మా ఆలోచన సబ్బండ వర్గాలకు సంబంధించినటువంటి ఆలోచన కానివ్వండి, జనాభా దామాషా పద్ధతిలో రిజర్వేషన్స్ ఉండాలి. దీనికోసం మేము నడుం బిగేస్తాం. అలాంటి చర్య ఏది తీసుకున్నా మొదట ప్రశ్నించే గొంతు కాసాని జ్ఞానేశ్వర్ గారు. లాంటి పరిస్థితుల్లో, ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు రిజర్వేషన్లు ఎత్తేస్తామన్నప్పుడు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కానీ, నాయకులు కానీ, కార్యకర్తలు కానీ గ్రామాల్లో అడుగుపెట్టిన పరిస్థితి కూడా సృష్టించవచ్చు. అది పవర్ఫుల్ బీసీ లీడర్. ఎందుకు అది జరగట్లేదంట? ఎక్కడ చెప్పారు వాళ్ళు రిజర్వేషన్స్ తీసేస్తామని? మన అమిత్ షా ఒక బహిరంగ సభలో ఒక వీడియో ఏమని చెప్పారు? మేము మళ్ళీ అధికారంలోకి వస్తున్నాము, వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు చెప్పలేరు. అది ఒక ఏదో ట్రోల్ ఏమైనా జరిగి ఉండొచ్చు. ఎందుకంటే చూద్దాం డెఫినెట్గా. ఎందుకంటే అది కనుక జరిగితే అసలు బీజేపీ గవర్నమెంటే ఫామ్ చేయడం ఇక అసంభవం. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీలు అందరు కనుక ఎగనెస్ట్ అయితే బీజేపీ గెలవడం అసంభవం. ఐఎమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. మనం ఏదో అని కాదు కానీ రిజర్వేషన్స్ అంటే నీకు సమానత్వం వచ్చేసిందనా?